హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్ తీర్మాన మిత్రుడు తీర్మాన లబ్బానికి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఎట్లుంటుందంటే నిన్న ఒక రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది. నిన్న మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించి తర్వాత ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రావాల్సినటువంటి ఫండ్స్ గురించి కేంద్ర మంత్రుల్ని కలిసికట్టుగా అంటే మీరు పార్టీల పరంగా ఏమైనా కొట్టుకోరు, ఏమైనా తిట్టుకోరు, ఏమైనా చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విషయానికి వచ్చినప్పుడు 100% అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా పనిచేస్తే తర్వాత ఎవరి పనితీరు ఏంది ఏం కథ అవన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి. పబ్లిక్ చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ప్రతి విషయాన్ని కూడా. కాబట్టి నిన్న ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ మెట్రో విస్తరణకు సంబంధించి కానీ ఇంకా చాలా విషయాలు మాట్లాడినారు. చాలామంది మంత్రులతోటి కలిసినారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, నిధుల కేటాయింపు మంచిగా జరుగుతుంది. అప్పుడు నిజంగా మిమ్మల్ని అక్కడికి పంపినందుకు, కేంద్ర మంత్రిగా అక్కడికి పంపినందుకు తెలంగాణ ప్రజలు ఓకే మనం పంపినందుకు ప్రయోజనం ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా అయినందుకు ఇక్కడ కూడా అనుకుంటారు. కాబట్టి ఒక రకంగా మంచి పరిణామం ఇటువంటిది జరగాలి. కాకపోతే ఏంటంటే ఇదే విషయము బీసీలకు సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ అంశంలో కులాలు పక్కకు పెట్టి నిజంగా పక్కకు పెట్టినట్టు పెట్టరు, మరి అదో పరిశాన్ ఉంటుంది. కులాలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈడబ్ల్యూఎస్ అంశంలో కూడా ఇట్లనే కలిసికట్టుగా మాట్లాడుకొని ఇట్లనే కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవచ్చు. పెద్ద విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే ఒక నిమిషంలో సంతకం పెట్టేసి అక్కడ పడేస్తే ఈడబ్ల్యూఎస్ మొత్తం కూడా ఎంత కావాలనో అంత, అంటే వాళ్ళు ఎంతున్నారో అంత అగ్రవర్ణ పేదలు ఎంతమంది ఉంటే వాళ్ళకంత దక్కాల్సిన అవసరం ఉంటుంది. అది చేయొచ్చు, కానీ చేయరు ఆ విషయంలో. తర్వాత విద్యా హక్కు చట్టం 2009ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి విద్యా హక్కు చట్టాన్ని. 2009 అంటే ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుంచి అది పెండింగ్లోనే ఉన్నది కథ. ఎందుకు పెండింగ్లో ఉంటుందంటే కార్పొరేట్ తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అండ నిలుస్తూ ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు. అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందికి అందులో షేర్లు కూడా ఇస్తున్నట. వాళ్ళు ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ కథా కార్యక్రమం నడిపించోడు షేర్లు కూడా ఇస్తున్నట. అందుకని ఒకవేళ విద్యార్థి సంఘాలు పోయినాయి అనుకో, విద్యార్థి సంఘాల మీద కేసులు పెడతారు. ఎందుకంటే అక్కడ షేర్ ఉన్నది కాబట్టి పలానా మంత్రి గారు మాట్లాడతారు, పలానా వీళ్ళు మాట్లాడతారని చెప్తారట. దీంతో మొత్తం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ విద్యా వ్యాపారాన్ని, ఈ విద్య పేరుతోటి దోపిడీని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మేము నిన్న తీసుకుంది సంతోషం, దాన్ని 100% అభినందించాల్సిందే. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. కానీ అట్లనే ఇక్కడ విద్యా హక్కు చట్టానికి సంబంధించి తీర్మాన్ మల్లన పదే దీనిపైన మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. మరి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి అడ్డుకుంటున్నది ఎవరు అడ్డుకుంటారంటే పలానా లంగలు, అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డుకుంటున్నాయి. ఎందుకు అడ్డుకుంటున్నాయి? విద్యా హక్కు చట్టం అమలైతే ఫీజుల నియంత్రణ అనేటువంటిది ఉంటుంది. ఒక స్లాబ్ ఉంటుంది, ఇంతవరకే ఫీజులు ఉండాలి లేకపోతే ఉండొద్దు అని. మనం తమిళనాడు తీసుకొచ్చారు కదా నిర్ణయం. అటువంటి నిర్ణయాలు ఉంటాయి. దీనివల్ల ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది, కార్పొరేట్ వ్యవస్థలకు కొంతవరకు దెబ్బ పడుతుంది. ఆ కార్పొరేట్ వ్యవస్థలు మంచిగా చల్లగా ఉండాలి, ప్రజలు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ తల్లిదండ్రులు ఎంత గోసపడ్డా పర్వాలేదు అనుకుంటున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదు, పక్క పెట్టేసిండ్రు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని మొత్తుకుంటే కనీసం అది తీసుకొచ్చినది ఏది ఈడబ్ల్యూఎస్ అంశాన్ని, అంటే ఆ రిజర్వేషన్ని చాలా రాష్ట్రాలు, తమిళనాడు అయితే చల్రబాయ్ అని చెప్పేసింది, అసలు మేము ఈడబ్ల్యూఎస్ అమలు చేయం మేము అని క్లియర్గా కరాఖండిగా చెప్పేసింది. కానీ మన రాష్ట్రంలో ధన్మని రాగానే 48 గంటలలో ఓకే చేసి పడేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు అంటే మొత్తం తీసేయమని కాదు మన ఉద్దేశం. ఎవరైతే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకి 100% వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కానీ అగ్రవర్ణ పేదలకు జరగట్లేదు. ఇక్కడ మళ్ళీ బలిసినోడే వచ్చేసి మళ్ళీ తర్వాత ఫలానా ఎకరాలు ఫలానా లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద రిజర్వేషన్ పొంది ఉద్యోగాల్లో పోతున్నారు. అగ్రవర్ణ పేదలకు కూడా ఆగమవుతున్నారు పాపం. ఇదంతా జరుగుతూ ఉంది.
దీనిపైన మాట్లాడితే కూడా కనీసం దీనిపైన స్పందిస్తలేరు. కాబట్టి మీ కలిసికట్టుగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, కలిసికట్టుగా ఏదైతే పార్టీలకు అతీతంగా మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం నిన్న నిర్ణయం తీసుకున్నారో మంచి పని చేసిండ్రు. అది అటువంటి నిర్ణయాలే వీటి గురించి కూడా తీసుకుంటే హర్షిస్తారు పబ్లిక్. అరే మంచిగా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు పేదల పక్షాన ఉంటారు, ప్రజల పక్షాన ఉంటారు, బాధితుల పక్షాన ఉంటారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటే మంచిగా ఉంటుందేమో. తర్వాత వైద్యానికి సంబంధించి మేము కేటాయింపులు ఎక్కువ చేస్తున్నాం అంటున్నారు. ఎంత కేటాయింపులు చేస్తున్నామంటే అత్యవసర కేటాయింపులే. కాబట్టి విద్యకు వైద్యానికి ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసినామని చెప్పేసి తీర్మానం చెప్పిండు. అంటే ఎవరికి ఎంతో వాళ్ళకంత వాటా, ఓసీలు ఎంత ఉంటే వాళ్ళకంత వాటా, వాళ్ళకు తక్కువ చేయడానికి ఏం లేదు, అవసరం లేదు. వాళ్ళు ఎంత 7% ఉన్నారో 10% ఉన్నారో చూసుకొని అంత శాతం ఇవ్వాల్సిందే. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎవరికి ఎంత వాళ్ళకంత వాటా. అంటే దీంట్లో ఇక బేస్జాలు ఏం లేవు, ఎవరికి అన్యాయం జరిగేది లేదు. అటువంటిది జరగాలి, మంచి జరగాలనేటువంటి కోరుకుంటా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందుకే తీర్మానం మల్లన్న ప్రత్యేకంగా దీనిపైన నిర్ణయం తీసుకున్నాడు. భువనగిరిలో జూలై 5న జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రౌండ్ పరిశీలన కానీ, లేకపోతే అక్కడ ఏర్పాట్లు కానీ, తర్వాత ఫ్లెక్సీలు కానీ, ఇటు కానీ, జనసమీకరణ కానీ మొత్తం కూడా అంతా సవ్యంగా సాగుతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా మేము వస్తాం, 100% మన సభాది. ఎందుకంటే మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన గురించి మాట్లాడటంలే కరువైనటువంటి పరిస్థితుల్లో 100% మన కోసం వచ్చింది ఒక పార్టీ. తర్వాత పార్టీలకు అతీతంగా కూడా కుల సంఘాలుగా, కార్మిక సంఘాలుగా, రకరకాలుగా కర్షకులుగా, రైతులుగా ఇటు ఎవరు కవులు, రచయితలుగా, రకరకాలుగా అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తూ ఉంది. ఎందుకనంటే ఈ వర్గాల కోసం కొట్లాడిన వాళ్ళు లేరు, ఈ వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనేటువంటి పోరాటం చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే గతంలో పోరాటాలు జరిగినాయి. ఎంతవరకు జరిగినాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే స్కాలర్షిప్లు కానీ, లేకపోతే హాస్టల్ వసతికి సంబంధించి కానీ దీనిపైన కొంతమంది నాయకులు పోరాటం చేసిండ్రు. నిజంగా కూడా అది కూడా కొంతవరకు ఉపయోగపడ్డది చాలామంది విద్యార్థులకు. కానీ రాజ్యాధికారం దిశగా పూర్తి స్థాయిలో అడుగులేసినటువంటి పరిస్థితులు మాత్రం లేవు. కాబట్టి ఆ రాజ్యాధికారం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సోయి వచ్చింది అంటే ఒక ఆలోచన రేకెత్తించిండ్రు, ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం. కాబట్టి ఒక రకంగా మంచి పరిణామం చోటు చేసుకుంటా ఉంది. ఎప్పుడైనా ఏది కొత్తది జరిగేటప్పుడు, ఎప్పుడు కూడా ఒక ఆవిష్కరణ జరిగేటప్పుడు చాలా రకరకాలుగా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలను అధిగమించి 100% మంచి దిశగానే వెళ్తుంది. దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుంది. ఇక మా న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. పాపం నిన్న కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది మృతి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోరం, మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారుల ఆందోళన. ఇక్కడ ప్రాణభయంతో మొదటి అంతస్తు నుంచి దుంకేసిరట పాపం విద్యార్థులు. చాలామంది దారుణం అసలు. ఇంకెంతమంది ఉన్నారో, ఎంతమందికి గాయాలైనా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా లెక్కలు రాలే. ఇంకా 15 మంది చచ్చిపోయారు, కాలి బూడిత అయిపోయారు. కాబట్టి సిటీ ప్లానర్లు కానీ, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు ఆమ్యామ్యాలు రానంత వరకు అది లేదు ఇది లేదు అని అంటారు. వచ్చినాయి అంటే గత మంది సెట్ అయిపోతాయి లెక్క. ఇట్లా నడుస్తుంది. మళ్ళీ మనం పోయినామనుకో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్తే అసలు భయంకరంగా ఉంటాయి. 10% దాటొద్దండి, 10% దాటితే ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలు లేదు. 10% వరకు లోపల ఉంటే అంటే ఇదేది ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే 10% కంటే లోపల అతిక్రమిస్తే ఫైన్ కట్టుకోవచ్చు. దాటితే ఇక చేయలేమని చెప్తారు. కానీ 100% దాటినే చేసేస్తారు. ఎందుకంటే అది కథ వేరే ఉంటుంది లెక్క. మనం పోతే మళ్ళీ కాదంటారు. అట్టెట్లయితుంది, అసలు నిబంధనలు ఒప్పుకోవు, ఇదంతా కూడా సెట్ కాదు. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఏది, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఆ బిల్డింగ్కి చుట్టుపక్కల మొత్తం కూడా ఏది ఫైర్ ఇంజన్ తిరగడానికి అంత అవకాశం ఉందా అంటే ఏడు అవకాశం ఉంటుంది హైదరాబాద్ చూపిస్తారు ఏడన్నా? ఉండకపోతే ఇట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి అది ఉత్తరప్రదేశ్లో జరిగింది. మన హైదరాబాద్లో కూడా చాలా ఘటనలు జరిగినాయి ఇటువంటి. దానిపైన ముందస్తు చర్యలు లేకపోతే ఏంటంటే పాపం అక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు. రేపు ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళు మొత్తం కూడా శవాలుగా ఇంటికి వస్తే ఎంత బాధ ఉంటుంది. ఇక సర్కారు ట్రెజరీ బాధ్యతల నుంచి ఎస్బీఐ అవుట్.
ఏమైంది, ఇక్కడ భూ వివాదం వచ్చింది కదా, ఆ భూమి వివాదాలకు సంబంధించి ఏమైంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకి వెళ్ళిండ్రు. ఎవరు? ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెళ్ళిండ్రు. కాబట్టి కావాలని రాజకీయ ప్రమేయంతో జరిగిందనేటువంటి ఉద్దేశం ఇక్కడ ముఖ్యమంత్రికి వచ్చింది. కాబట్టి 100% మీరు ఎస్బీఐ తోటి మేమెందుకు ఉండాలి, మా డబ్బులని, అంటే మా డబ్బులు అంటే ప్రజల డబ్బులు, ప్రభుత్వం డబ్బులు మీ దగ్గర ఎందుకు వేయాలి, వేరే బ్యాంకుకు మార్చుకుంటామని చెప్పిరట. 5,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, తక్కువ. అవన్నీ కూడా వేరే బ్యాంకులకు బదిలీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది, ఏం కథ, పోయి బదిలాడుతున్నట మళ్ళీ ఎస్బీఐ వాళ్ళు. అసలు యాక్చువల్గా ఎస్బీఐకి ఒక చిన్న మౌఖికమైనటువంటి ఒప్పందం ఉందట. ఏది? ఆ భూములకు సంబంధించి వచ్చినప్పుడు ఏది, ఇప్పుడు ఈ భూములు పోతున్నాయి కదా, ఈ భూములుగా నీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఇస్తామని చెప్పిరట. చెప్తే అప్పుడు ఓకే అన్నారు. ఓకే అని ఇప్పుడు అది కూడా చేయడానికి వీల్లేదు, మేము ఈఎంఐ ఎంపు అని చెప్పేసి అంటుంది ప్రభుత్వం. వేరే బ్యాంకుకు మార్చాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. 5,000 కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్ల ఉపసంహరణ. ఎందుకంటే మ్యాక్సిమం ఇక గవర్నమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఎస్బీఐ నుంచే నడుస్తుండే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఎస్బీఐ అధికారులతో భేటీలో సిఎస్ రామకృష్ణారావు స్పష్టత. ప్రత్యామ్నాయ భూమిని కూడా ఇవ్వబోమని హెచ్చరిక. ఇప్పుడు ఇదివరకు భూమి ఇస్తాను, భూమి కూడా చెప్పు అంటున్నారు. ఇప్పుడు మీరు అనవసరంగా ఎందుకు కేసేసిరండి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, ట్రెజరీ నిర్వహణ బాధ్యతల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐను పూర్తిగా తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ కారిడార్, రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని విలువైన ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటూ ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంపై సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. 237 కోట్ల రూపాయలు ఒక ఎకరా భూమి, 237 కోట్ల రూపాయలకు పెట్టి ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిండ్రు. కొనుగోలు చేస్తే లేదు ఇంట్లో మా భూమి ఉన్న 5 ఎకరాలు అని చెప్పేసి ఎస్బీఐ కోర్టులో పిటిషన్ వేసింది. అరే అట్లా కాదు, మీకు ఇక్కడ కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే చోట మేము భూమి కేటాయించినాం కదా, మీరు ఎట్లా వస్తారని చెప్పేసి అడిగినారు. అడిగితే అట్లా కాదని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్తే, అట్లా కోర్టుకు వెళ్తారు, మీరు అసలు యాక్చువల్గా మీకు భూమి ఇచ్చేది లేదని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. దాంతో ఎస్బీఐ ఇప్పుడు ఆగంలో పడ్డది. ఈ నేపథ్యంలోనే సిఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సెక్రటేరియట్లో ఎస్బీఐ ఉన్నతాధికారుల బృందంతో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ నేరుగా ఎస్బీఐ సర్వర్లతోనే అనుసంధానమై ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, చేసే ఖర్చులు అన్నీ ఒక నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరగాలి. దీనినే ట్రెజరీ బ్యాంకు అంటారు. అయితే దీంతో ప్రజలు చెల్లించే స్టాంపు డ్యూటీ, మైనింగ్ ఫీజులు, కమర్షియల్ ట్యాక్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజుల వంటి ఆదాయాలన్నీ ఎస్బీఐ చలన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి. దీంతో వీళ్ళకు ఎస్బీఐకి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎస్బీఐని తప్పించేస్తే ఏమవుతుంది, దెబ్బ పడుతుంది ఆటోమేటిక్ ఎస్బీఐకి. మరి ఎంతవరకు చేస్తారు ఏం కథనే చూడాలి. ఇట్లయితే నడుస్తున్నాయట. నిన్న డిటిఓను బలిగొన్న బొగ్గు లారీ. భూపాలపల్లి జిల్లాలో చెల్పూరు ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ప్రమాదం జరిగిందంటే పాపం దారుణం, నిన్న పొద్దున్నే జరిగింది ఇది. అయితే ఇక్కడ బాగా స్పీడ్గా వస్తున్న లారీని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు ఆపాప అంటుంటే వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు. కొట్టేసి వెళ్ళిపోతే చనిపోయాడు డిటిఓ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. వాహన తనిఖీలో భాగంగా సీజ్ చేసిన హార్వెస్టర్ను రోడ్డు దాటించే ప్రయత్నంలో ఘటన. వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీని ఆపేందుకు అధికారి ప్రయత్నం చేసిండు. నియంత్రణ కోల్పోయి డిటిఓ వెంకన్న మీదుగా దూసుకెళ్లిన లారీ 2 టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి. సీఎం రేవంత్ రెడ్డి, ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశాలు, విచారణ చేస్తున్నట. విచారణ అధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అని జేటీసీ అంటుంది. ఇక డిటిఓ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేసిండ్రు. నిజంగా ఒకవేళ లారీ డ్రైవర్ కావాలని చెప్పేసి మరి ఆపుతున్నాడుగా అని చెప్పేసి కొట్టేసి వెళ్ళిండా, లేకపోతే అదుపు తప్పి అది ప్రమాదవశాత్ అంటే నియంత్రణ లేకుండా ఉండడంతో జరిగిందా అనే విషయం పైన కూడా ఇంకా మనకు క్లారిటీ లేదు. దానిపైన దర్యాప్తు చేస్తున్నట. ఒక్కోసారి ఇట్లా కూడా చేస్తారు, ఇసుక లారీలు ఆపుతుంటే ఇసుక ఆపుతున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అధికారుల మీదకి ఎక్కిచ్చేస్తారు. ఇటువంటి ఘటనలు జరిగినాయి గతంలో. అవి కూడా ఈ గంధం చెక్కలు కానీ లేకపోతే అడవి నుంచి వస్తున్నటువంటి వస్తువుల్ని తీసుకుపోతుంటే ఆపితే ఈ ఆపడం ఎందుకని చెప్పేసి కొట్టేస్తారు ఇట్లా.
సినిమాలలో చూస్తుంటాం కదా మనం ఇక్కడ. ఏం సినిమా అది? గంధం చెక్కలు, పుష్ప. విధి నిర్వహణలో ఉన్న భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి డిటిఓ మద్దోజు వెంకన్నను, మద్దోజు అంటే ఇది నాకు తెలిసి విశ్వకర్మలు అయి ఉంటారు, బొగ్గులోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ ఢీకొనడంతో చనిపోయారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెర్పూర్ వద్ద ఆర్టీఓ ఆఫీస్ ఎదుట సోమవారం ఉదయం ఈ దారుణం జరిగింది. పాపం దారుణం, అక్కడికక్కడే చనిపోయాడు. 2 టైర్లు ఎక్కేసినాయి అంట. ఇక కదిలిన మెట్రో కదులుతుంది, ఎందుకంటే మనం అందరం ఒకటైతే 100% కదులుతుంది. రాష్ట్రానికి నిధులు రావాల్సినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విషయం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటి కావాలి. తమిళనాడు చూడరు ఒకసారి, తమిళనాడు చూస్తే అదే చేస్తారు. మీరు వాళ్ళు లోపల మస్తు కొట్టుకుంటారు, రకరకాలుగా తిట్టుకుంటారు, రకరకాలుగా చేస్తారు. కానీ లాస్ట్కి వస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంకి వచ్చినప్పుడు అన్ని పార్టీలు, ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, ఏ పక్షం లేదు, అందరూ ఒకటవుతారు. మా రాష్ట్ర ప్రయోజనాలే ఫైనల్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది కిషన్ రెడ్డి చొరవ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి చర్చలు జరిగినాయి. మెట్రో ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్కు లైన్ క్లియర్ అయింది. ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత. ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. నిన్న అశ్విని వైష్ణవ్ తోటి కేంద్ర రైల్వే శాఖ మంత్రితోటి మాట్లాడినరు. ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ. కానీ పార్టీలకు అతీతంగా. విషయం ఏంటంటే రాష్ట్రానికి విషయంకి వచ్చినప్పుడు ఇట్లనే ఉండాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అనుమతులు, ఫేజ్ 1 లోన్ క్లియరెన్స్ సమస్య కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి లేఖపై స్పందించిన కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. సోమవారం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సానుకూల దిశలో సాగినట్టు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి, మెట్రో విస్తరణ అంశాల ఎజెండాగా సుదీర్ఘంగా ఈ భేటీ జరిగినట్టు సమావేశం. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా మెట్రో ప్రాజెక్టు కోసం ఇండియా రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధుల సమీకరణ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చర్చించారు. ఈ లోన్ విషయంలో ప్రభుత్వం ఆలోచనలు స్పష్టంగా కేంద్ర మంత్రి ముందుంచారు. మెట్రో నిర్వహణతో పాటు నిధుల్ని తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను వివరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా మెట్రో 1కు ఐఆర్ఎఫ్సి లోన్ క్లియరెన్స్తో పాటు ఫేజ్ 2కు సంబంధించిన కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుందని సీఎంఓ వర్గాలు ద్వారా తెలిసింది. కిషన్ రెడ్డి చొరవ, మెట్రో విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి మధ్యవర్తిత్వం చేసిండట. ఒక రకంగా మంచి పని చేసిండు. కాబట్టి ఈ పని చేయాలి. మీరు కొట్టుకోరు, తిట్టుకోరు అసలు యాక్చువల్ కదా. అది కూడా మీరు కావాలని తిట్టుకోరు, కావాలని కొట్టుకోరు, కానీ అది చేసుకోరు. ఎందుకంటే పార్టీల పరంగా చేసుకుంటారు. కాకపోతే అంటే ఈ విషయంలో మాత్రం ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్కు దెబ్బ పెట్టినట్టు. ఒక రకంగా వీళ్ళిద్దరు చర్చలు జరుపుతున్నారు, వీళ్ళిద్దరు తర్వాత ఇట్లా అవుతున్నారు అంటే అభివృద్ధికి సంబంధించి ఒకటైతున్నారు అంటే అక్కడ బీఆర్ఎస్కి దెబ్బ పడుతుంది. సానుకూలంగా చర్చలు, సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించినట్లు ఆయన చెప్పారు. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన చర్చలు జరిపామన్నారు. భేటీ అనంతరం రైల్వే భవన్ ముందు తన కాన్వాయ్ ఆపిన సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇవాళ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ ఉంది. ఉదయం 10:30 జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఖట్టర్తో జరిగే భేటీలో మెట్రో 2వ దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను అని చెప్పారు. కాగా మెట్రో రుణం 2వ దశ మెట్రోలో భాగస్వామ్యానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో భేటీలో క్లారిటీ రానుంది. కాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన భేటీపై కిషన్ రెడ్డి ఇంకా స్పందించలేదు. మొత్తం మీద సెట్ అయింది లెక్క. ఇవాళ క్లారిటీ వస్తుంది. ఇక నీట్ రీ ఎగ్జామ్లో కూడా చీటింగ్ చేసినట్టు ఒకడు
కొంతమంది ఉంటారు కదా బ్యాచ్. బీహార్ లఖిసరాయ్లోని హసన్పూర్ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో నీట్ ఎగ్జామ్ను అభ్యర్థుల స్థానంలో మెడికోలు నర్సింగ్ స్టూడెంట్లు రాయడానికి ప్రయత్నం చేసినాడు. చూసుకోగా తంబులు బింబులు అన్నీ ఉంటాయి, మరి ఎట్లా చేసిరుగా. లేకపోతే స్కూల్లో మేనేజ్ చేసేసి తంపే మీడి పెట్టిపోతాడు, ఎగ్జామ్ వాడు రాస్తాడు. ఇటువంటివి ఏమైనా జరిగినట్టున్నాయి. ముందుగానే గుర్తించిన బీహార్ పోలీసులు మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. చాలా జరుగుతుంటాయి ఇక్కడ, మనకు సరిగ్గా తెలిసినేమో తెలుస్తాయి, లేకపోతే లోపల అన్నీ జరుగుతాయి. లేదా కోటి రూపాయలు తక్కువ ఉండదు. 1,50,00,000 2 కోట్లు సీటు బయట. నేటి నుంచి సీడ్ మేళానంట. వానాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని మంగళవారం నుంచి రైతు వేదికల్లో విత్తన మేళ అంటే సీడ్ మేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. వారం పాటు నిర్వహించే ఈ మేళాలో రైతులకు వివిధ రకాల విత్తనాలు, ఎరువులను ఒకే చోట పంపిణీ చేయనున్నారు. సీడ్ మేళా చేస్తున్నట, ఒక రకంగా మంచిది కూడా. అయితే విషయం ఏంటంటే ఈ సీడ్ మేళా చేయడం ద్వారా అందరికీ రైతులకు ఇప్పుడు 7 రకాల వడ్లు మాత్రమే వేయాలన్నారు. ఈ 7 రకాల వడ్లను ఆడ అందుబాటులో పెట్టాలి. ఎందుకంటే మనము ఆ విత్తనాలు అందుబాటులో పెట్టాలి, తర్వాత ఎరువులను అందుబాటులో పెట్టాలి, అన్నీ అందుబాటులో ఉంచాలి. ఉంచినప్పుడు రకంగా సెట్ అయితే లెక్క. 7 రకాలుగా ఉంటున్నాడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 8 ఇప్పుడు వేరే రకాలు ఉంటాయి, సన్న వడ్లే ఉంటాయి. మరి అవి కొనమంటే ఎట్లా? ఎవడు కొనాలి అప్పుడు? వాట్సాప్ గ్లోబల్ హెడ్గా కునాల్ షా. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్గా ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ ఫౌండర్ కునాల్ షాను నియమించింది. దీంతో పాటు క్రెడ్ కంపెనీలో మెటా సంస్థ $900 మిలియన్ అంటే 7,515 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని పెడుతూ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుందట. మనోళ్ళు మొత్తం గూగుల్ మనోళ్ళే, సుందర్ పిచ్చాయి. తర్వాత ఇప్పుడు ఇది మనోళ్ళే, వాట్సాప్ గ్లోబల్ హెడ్ కూడా కునాల్ షా కూడా మనోడే. ఇట్లా మనోళ్ళనే తీసుకుంటారట ఎక్కువ. అంటే మేధాశక్తి మంచిగా ఉన్నది భారతీయులకు అని ఒక రకంగా. ఇక డ్రగ్స్తో కుటుంబాలు కూలుతున్నాయి. వాస్తవానికి డ్రగ్స్తో కుటుంబాలు కూలుతాయి. డీజీపీ చెప్పింది కరెక్ట్. అది ఎందుకనంటే చాలామంది అంటే యాక్చువల్గా వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థం కాదు. డ్రగ్స్ ఇస్తున్నాడు, గంజాయి తాగినోడు వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థం కాదు. ఆ టైంలో హత్యలు, తర్వాత అత్యాచారాలు, రకరకాల ఇవి దురాఘాతాలకు పాల్పడుతుంటారు. కాబట్టి కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? మరి పోలీసులు చేయాలి. మరి పోలీసులు చేస్తే సరిపోతుందా? లేదు, కుటుంబ సభ్యులు కూడా చేయాలి. తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టాలి. వాడు ఏం చేస్తుండు, ఏం చూస్తుండు, ఏం కథ, అది ఎక్కడ తిరుగుతుండు, ఇవన్నీ కూడా చూడాలి. ఇక మా అంతరం మేము వెళ్ళిపోతాం, మా పనికి మేము పోతాం, పిల్లలు ఏమని చేసుకొని అట్లా అనుకుంటే ఆగమయ్యే మీ జీవితాలే, మీ కుటుంబాలే. డ్రగ్స్ తీసుకుంటే వాడు సమాజానికే కాదు మీ కుటుంబానికి కూడా నష్టమే చేస్తాడు, ఆగమాగం చేస్తారు. కాబట్టి దీనిపైన నియంత్రణ కుటుంబ సభ్యులు కూడా తీసుకోవాలి. చుట్టూన్నటువంటి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఎవడు ఏం చేస్తున్నాడో ఏం కథ అనేటువంటి విషయాల్ని చేరవేయాలి. దాని ద్వారా కొంతవరకు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు కొంతవరకు మంచి జరుగుతుంది. 3,000 కోట్ల రూపాయల అధిపతి పిల్లలు డ్రగ్స్కు బానిసలయ్యారట. చూసుకో, 3,000 కోట్ల రూపాయల అధిపతి అట వాడు. ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు డ్రగ్స్ బానిస అయిపోయారు. ఇక ఎందుకు పనికిరాడు వాడు. డీజీపీ సివి ఆనంద్ అంటుండు, పిల్లలను పట్టించుకోకపోతే ఎంత డబ్బున్నా వృధా అవుతుంది. స్కూళ్ళ వద్ద చాక్లెట్లు, బిస్కెట్లలో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభమని అందులో మాట్లాడాడు డీజీపీ సివి ఆనంద్. ఇక ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు సంభవించిందా బాంబేశ్వరం తెలియదు. ఇక ఎందుకంటే ఖతార్లో గ్యాస్ నిల్వలు ఎక్కువ ఉంటాయి. మనకు గ్యాస్ వచ్చేది కూడా వంట గ్యాస్ కానీ లేకపోతే ఇవి కానీ అన్నీ కూడా ఆ గ్యాస్లు ఖతార్ నుంచి ఎక్కువ వస్తాయి. మనకు 80% ఖతార్ నుంచే వస్తాయి. 12 మంది భారతీయులు మృతి, మనోళ్ళు కూడా చనిపోయారట పాపం. 66 మందికి గాయాలు. రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో బర్జన్ గ్యాస్ సప్లై ప్లాంట్లో ఘటన జరిగిందట. గతంలో ఇరాన్ దాడిలో దెబ్బతిన్న టెర్మినల్ తిరిగి ప్రారంభిస్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగిందట. ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ళ దందా. ఎల్నినో ప్రభావం ఇక్కడ పట్టుకుంటుంది. మనకి ఏమవుతుందంటే ఎల్నినో వస్తే మనకి ఏమవుతుంది, అక్కడ ఏది అమెరికా ఇరాన్ యుద్ధం చేసుకుంటే మనకేమవుతుందంటే మన మీద ప్రభావం పడుతుంది. అన్నీ ప్రపంచం ఇప్పుడు కుగ్రామం అయిపోయింది. ఎక్కడ ఏది పడ్డా కానీ మన మీద కూడా పడుతుంది. కరోనా ఎక్కడనో ఏ దేశంలో ఒక దేశంలో వస్తే అది మన మీదకి వచ్చి పడ్డది. ఇప్పుడు ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం ఉంటే అది మన మీద ప్రభావం చూపిస్తున్నది.
వానలు కొడతలేవు టైంకి, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దారుణమైన పరిస్థితుల్లో కొంతమందికి మొత్తం కూడా కాసల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి? ఇప్పుడు నీళ్ళ దంద చేసేటోళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారట, చెరువుల పక్కకు తర్వాత నదుల పక్కకు బోర్లు వేసేసి నీళ్ళు మొత్తం దోడేసి కథం చేసేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ట్యాంకుకి ఎంత ఇంత అని. 500 రూపాయలు అయితే ప్రభుత్వ ట్యాంకు ఉంటే వీళ్ళు ప్రైవేట్లా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నారు. 2000 రూపాయలట. ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ళ దందా హైదరాబాద్లో నీటి కొరతను ఆసరాగా చేసుకొని దోపిడీ చేస్తున్నట్టు. ఇప్పుడు ముంబైలో కూడా దారుణంగా ఉంది పరిస్థితి. నీళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. పక్కకే సముద్రం ఉంది కానీ సముద్రం నీళ్ళు తాగలేరు వాళ్ళు. ఒక్కో వాటర్ ట్యాంకుకు వేలల్లో వసూలు, కోట్లలో వ్యాపారం. 5000 లీటర్లకు వాటర్ బోర్డు రేటు 500 రూపాయలు ఉందట. 5000 లీటర్ల నీళ్లకు, మంచినీళ్లకు. ప్రైవేట్ రేటు 2000 రూపాయలు. గ్రేటర్లో 1500 ట్యాంకర్లతోటి రోజు 6000 నుంచి 8000 ట్రిప్పులు నీటి సరఫరా చేస్తున్నట. పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాలు సమీపంలో బోర్లేసి నీటిని తోడేస్తున్నారు ప్రైవేట్ నిర్వాహకులు. ఏమంటే అలాగే నేను చెరువులోకి వెళ్ళి తీసుకొచ్చిన్నా, బోర్ వేసినా అంటాడు. బోర్ వేస్తే ఆటోమేటిక్గా పడుతుంది దెబ్బ. గ్రేటర్ హైదరాబాద్లో ఎండల ప్రభావం తగ్గకపోవడంతో వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కానీ వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ఇక ఫోన్ కొట్టగానే ఇంటి వద్దకే నీటి ట్యాంకర్ వస్తుండడంతో ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా కొందరు ట్యాంకర్లు నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫిల్టర్ చేస్తాం మనం, ఫిల్టర్ చేసిన తర్వాత వేస్టేజ్ వాటర్ ఉంటుంది, ఆ వేస్టేజ్ వాటర్ని కూడా తీసుకొచ్చి అమ్ముతారట కొంతమంది లంగలు. అదో కథ. అదైతే దుర్మార్గం. ఇక అది వేస్టేజ్ అని చెప్పేసి మనం తీసి బయట పంపించేస్తుంటే దాన్ని తీసుకొచ్చి అమ్ముతారట. తర్వాత ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఏడదిస్తారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కొంచెం అందులో అదొకటి ఇదొకటి కలిపితే టేస్ట్ వస్తుంది, టేస్ట్ వస్తే అమ్మేస్తుంది. అట్లా కూడా రకరకాల ఉన్నది కథ. ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్ట్మర్ రాజీనామా చేసిండు. 10 ఏళ్లలో 6 ప్రధానులు మారారు, రిజైన్ చేసిరు. ఎక్కడ? బ్రిటన్లో. బ్రిటన్ అంటే ఏంటిది? మనని గతంలో పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు. రిషి సునాక్ అని చెప్పేసి మన భారతీయుడే బ్రిటన్కు ప్రధానమంత్రిగా ఉండే ఆయనని తీసేసిండ్రు. అంటే అక్కడ మొత్తం ఒక రకంగా ఉంటుంది. అంటే సంక్షోభాలు వస్తే, లేకపోతే ఆర్థిక పరిస్థితులు అటు ఇటు అయితే, లేకపోతే దేశంలో ఏమన్నా వస్తే ప్రధానమంత్రికి ఎసరు పెడతారు. అట్లుంటుంది. అట్లా 2024లో రిషి సునాక్ దిగిపోయిన తర్వాత పదవిలోకి వచ్చిండు స్టార్మర్. ఈ స్టార్మర్ వచ్చిండు. స్టార్మర్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వస్తారట. 10 సంవత్సరాల్లో 6 మారిరు ప్రధానమంత్రులు. ఇక జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అంట. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతి అంట. తక్షణమే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలోనూ వేగం పెంచాలని ఆదేశాలు. సాదా బైనామా దరఖాస్తులు అంటే కొంతమంది సొంతంగా రాసుకొచ్చిరట, అదో కథ ఉన్నది. కొంతమంది ఏమో నిజంగా ఒరిజినల్గా ఉండుంటాయి, అదో ఒకటి పరిశాన్ ఉన్నది. ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఒకే ఇంట్లో 4 డెడ్ బాడీలు అంట. నల్గొండ పట్టణంలో. చంపేసిరా, చనిపోయిరా, ఆత్మహత్య చేసుకురా తెలియదు, కుళ్ళిపోయినారు. మృతుల్లో భార్య, భర్త, మొదటి భార్య, కొడుకు, కూతురు. 4 రోజుల క్రితమే మృతి. కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాలు. హత్య, ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అదేందో పాపం, అసలు అందరు చచ్చిపోయింద్ర నాయన. ఇక చెత్తగుట్టల్లో బాల్యం బందీ. ఎక్కడ? జవహర్ నగర్లో. దమ్మాయిగూడ జవహర్ నగర్ ఉంది కదా, అక్కడ మొత్తం సిటీ మొత్తం ఉన్నటువంటి చెత్త అంతా తీసుకుపోయి ఆడేవాడేస్తున్నారు. మేము రీసైక్లింగ్ చేస్తాం, ఆ సైక్లింగ్ చేస్తాం, మొత్తం శుద్ధి చేస్తాం, దీన్ని ఎరువుగా తయారు చేస్తాం, అట్లా అని చెప్పేసి ఆ రామ్కో సంస్థ ఆడ అది పెట్టింది, ప్లాంట్ పెట్టింది. ఏం పెట్టినా కానీ మొత్తం భూగర్భ జలాలు మొత్తం విషం. బోర్ వేస్తే ఏమొస్తుంది? అలాకెళ్ళి కెమికల్స్ వస్తాయి. 10-15 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఆగమాగం కథ. చుట్టుపక్కల ఊర్లన్నీ వానకాలం వస్తే ఒక 10-15 కిలోమీటర్ల దూరము ఆ వాసన తట్టుకోలేరు.
అయితే ఇక్కడ బాల్యం బందీ అయిపోతుందంటే ఇక్కడ బాల్యం మొత్తం కూడా కొంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్లో పోతలేరు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి ఇక్కడ అధ్యయనాలు. చెత్తగుట్టల్లో బాల్యం బందీ, జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అనారోగ్యం, కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులు. 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయట చిన్నపిల్లలకు. పాపం బడికి వెళ్ళాలంటే రోజు 3 కిలోమీటర్ల పైన నడవాల్సిందే, ఎందుకంటే ఆడ దగ్గరలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాపౌట్లు, 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారు. ఇది ఎక్కడన్నా లేదు, మన దగ్గరనే హైదరాబాద్లోనే జవహర్ నగర్. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్లో ఈ విషయాలు బయటకు వచ్చినాయట. సిటీ నలుమూలల నుంచి వచ్చే వేల టన్నుల చెత్త చెదారం మధ్య వేలాది మంది చిన్నారుల భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది. పర్యావరణ కాలుష్యం, అధికారుల నిర్లక్ష్యం, భౌగోళిక అడ్డంకులు వెరసి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద విద్యార్థుల చదువు, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ జాగ్రఫీ ఫ్యాకల్టీ ఎం కామరాజు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అండ్ సొసైటీ ఇంటర్నేషనల్ జర్నల్ కోసం నిర్వహించిన రీసెర్చ్లో సిటీ శివార్లో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో విద్యార్థుల విద్య, ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చిందంట. ఇది పరిస్థితి. అమ్మో భారత్ వెలిగిపోతుందంటే ఇట్లా వెలిగిపోతుంది. దీన్ని మారుస్తా అంటారు, మారుస్తా అని ఏండ్ల ఓ 15-20 ఏళ్ళ నుంచి చెప్తారు ఈ మాట. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి మారుస్తాం, వేరే దగ్గరికి తరలిస్తాం అంటారు, తరలించేది లేదు, చేసేది లేదు. పాపం అక్కడ దారుణం పరిస్థితులు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. సానుకూలం, ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. చర్చల్లో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2కు అనుమతులు, IRFC రుణాలపై సుదీర్ఘ చర్చ. సుముఖత వ్యక్తం చేసిన రైల్వే మంత్రి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రోపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇవాళ. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి, దేవరకద్రలో DRDO ప్రాజెక్టును మంజూరు చేయండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయింపునకు కేంద్ర మంత్రి రాజ్నాథ్కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పింది. ఎందుకంటే గాంధీ సరోవర్కు ఓకే చెప్పారు కాబట్టి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ. హెల్త్ కార్డులు ఎక్కడ ఏమైంది? హెల్త్ కార్డులు కట్ చేసిన పైసలు ఆల్రెడీ. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఆ ఉద్యోగులందరికీ సంబంధించినటువంటి జీతాల్లోంచి 1.5% జీతాలు కటింగ్ పెట్టిరు. మరి కటింగ్ పెట్టిరు, ఇంకేమనేది అంతా మొత్తం అమలైపోయిందా, మొత్తం సెట్ అయిపోయిందా అంటే ఏం లేదు లెక్క. కానీ కటింగ్ చేసిండ్రు. ఇప్పటి వరకు ఆ కార్డు లేదు, ఫీడ్ లేదు, తర్వాత ఇక్కడ హాస్పిటల్ లేవు. పాపం రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేకపోతే కుటుంబ సభ్యులు రకరకాల ఇబ్బందులు పడుతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాకపోతే హెల్త్ కార్డుల గురించి పైసలు అయితే కట్ చేసారు గవర్నమెంట్. హెల్త్ కార్డులు ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురు చూపులు. డబ్బులు లేక సర్జరీలు వాయిదా వేసుకుంటున్నారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం నిరీక్షణ. వేతనాల నుంచి డబ్బు కోత పెట్టి వైద్య సేవలు ఇవ్వకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎవరు? ఉద్యోగులు. పైసలు కట్ చేసి వేస్తలేరు, మళ్ళీ ఇవేం లేవు, కార్డు లేదు, బీట్ లేదు ఇప్పుడు ఇంకా ఇంతవరకు. VBG రామ్జీ భారమ చట్టం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులపై ఆందోళన. విలీనం చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయండి. ఎన్నికల నిర్వహణపై కార్మికుల్లో అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ జేఏసీ లేఖ రాసిందట. విలీనం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకనంటే మనం నిన్న చెప్పినాం, ఇదివరకు కూడా చెప్పినాం మనం, విలీనం చేయడం ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. దాని ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలి ఫస్ట్, ఆ తర్వాత విలీనం అంటే వీళ్ళకు ఆ విలీనం జరిగే వరకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు ఉండదు. వాళ్ళకి కార్పొరేషన్ ఉద్యోగులు చాలామంది ఏమనుకుంటారంటే ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వం అనుకుంటారు. ప్రభుత్వం కాదు, అది ప్రభుత్వ అనుబంధ సంస్థ, కార్పొరేషన్. ఇక సినిమా చూపిస్తా అంటుండే ఎవరు? కేటీఆర్. ఏం సినిమా చూపిస్తావన్నా?
చిట్టినాయుడు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని లాక్కొచ్చి నిలబెడతా, నేను సాఫ్ట్వేర్ మాత్రమే కాదు హార్డ్వేర్ కూడా. అగో కాంగ్రెస్పై గేర్ ఎప్పుడు మార్చాలో తెలుసు. అర్జున్ రెడ్డి సినిమా హిట్, రేవంత్ రెడ్డి సినిమా అటర్ ఫ్లాప్. పంటల కొనుగోలుపై రైతులకు మరణ శాసనం. 2.5 సంవత్సరాలలో తెలంగాణ వినాశనం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సంక్షోభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. వర్ధనపేట సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్. ఆర్డీఎస్ వేగవంతం. తుంగభద్ర జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం. తుమ్మిళ్లలో 2వ దశ పనులను వేగవంతం చేస్తాం. ఆర్డీఎస్ కాయకట్టు రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇక్కడ దుద్దిల శ్రీధర్ బాబు. ఈ 2 వార్తలు ఇందులో ఎక్కువ వస్తున్నాయి. ఇది మన విజయక్రాంతిలో. మంటల్లో కోచింగ్ సెంటర్. లక్నోలోని వాణిజ్య భవనంలో ఎగిసిపడుతున్న మంటలు, ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. 15 మంది సజీవ దహనం. లక్నో కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం. పైకప్పు నుంచి కిందికి దూకిన కొంతమంది విద్యార్థులు. ప్రాణ నష్టంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపం దారుణం నిజంగా. డిటిఓను బలిగొన్న బొగ్గు లారీ. విధి నిర్వహణలో ఉన్న వెంకన్నపై దూసుకెళ్లిన వాహనం అక్కడికక్కడే మృతి. భూపాలపల్లి జిల్లా చెర్పూర్లో ఘటన. బ్రిటన్ ప్రధాని రాజీనామా. కీర్ స్టార్మర్ నాయకత్వంపై సొంత పార్టీ తీవ్ర అసంతృప్తిలో ఉందంట. లేబర్ పార్టీ ఒత్తిడితో 2 ఏళ్లు గడవక ముందుగా రిజైన్ చేసిండు. తదుపరి ప్రధాని రేసులో అండి బర్న్హామ్ ఉండంట. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగినరు నిరుద్యోగ జేఏసీ. నిజంగా కూడా నిరుద్యోగులు మొత్తం కూడా గోసపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే లాస్ట్కి వస్తే వాళ్ళ పని చేస్తున్నారు. మీరు కూడా మీ పని వాళ్ళు కూడా చేస్తారు మళ్ళా. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. నిరుద్యోగుల జీవితాలు కొన్ని తరాలు నాశనం, 2 తరాలు ఖతం చేసిండు కేసీఆర్. ఇప్పుడు మళ్ళా అదే నడుస్తూ ఉంది. కాబట్టి నోటిఫికేషన్లు ఇవ్వాలి, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ని సవరించాలి, ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఖతార్ గ్యాస్ క్షేత్రంలో పేలుడు. అత్యంత కీలకమైన రాస్ లఫాన్లో ప్రమాదం. 13 మంది కార్మికుల మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారట. ఎగుమతులను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుండగా ఘటన. భయాందోళనలో దోహా ప్రజలు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనివారం తెలంగాణ చూద్దాం. నీట్ మళ్ళీ కడకలం. ముఠా గుట్టు రట్టు. నీట్ రీటెస్ట్లో మున్నాబాయ్ ఎంబీబీఎస్లట. అంటే ఎవరు పరీక్ష రాసేదేమో ఒకడు, తర్వాత అక్కడ అప్లై చేసిందేమో ఇంకో పిల్లగాడు ఉంటాడు. ఆల్రెడీ ఎంబీబీఎస్ తర్వాత ఇవన్నీ చేస్తుంటారు, నర్సింగ్ ఇట్లా చేస్తుంటారు. వాళ్ళు వచ్చి పరీక్ష రాస్తుంటారు. విద్యార్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు రంగంలోకి ఇతరులు. 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. కీలక సూత్రధారిగా మెడికల్ కాలేజీ విద్యార్థి. బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగుల హస్తం ఉందంట. బయోమెట్రిక్ కూడా ఎందుకంటే వీళ్ళది తీసుకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాంతి తీసుకుంటుంటారు. తీసుకుంటప్పుడేమో వాంతి తీసుకుంటారు, ఇప్పుడు చేసేటప్పుడేమో వీళ్ళది తీసుకుంటారు. అంత కథంతా నడిపిస్తుంటారు లంగాలు. బ్రిటన్ ప్రధాని రాజీనామా. తన పదవికి కీర్ స్టార్మర్ రిజైన్ చేసిండు. కీర్పై ఒత్తిడి పెట్టిన సొంత లేబర్ పార్టీ నాయకులు తమ పార్టీ నేతల ఒత్తిడి తట్టుకోలేక కీర్ రాజీనామా చేసిండు. తదుపరి పీఎంను ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగనున్న స్టార్మర్. ఇక యూజ్లెస్ ఫెలోస్. నోరు మూసుకోండి పనికి మాలిన విధవలు. ఇది సరైన పద్ధతి కాదు. సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కరిగే గుస్సా అయినట. యూజ్లెస్ ఫెలోస్ అంటున్నట. బెంగళూరులో డీకే అనుకూల నినాదాలు చేయడంపై మండిపాటు. డీకే శివకుమార్కి అనుకూలంగా నినాదాలు చేస్తే అట్లా అన్నాడట. యూపీలో విషాదం. లక్నోలో భారీ అగ్ని ప్రమాదం. పూర్ణియాలోని ఓ కోచింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు 15 మంది చనిపోయారు పాపం. పల్లెకంట కన్నీరు. 2 దశాబ్దాల చరిత్రకు ముగింపు. జూలై 1 నుంచి కొత్త ఉపాధి చట్టం. జీరామ్జీతో రాష్ట్రానికి కొత్త చెక్కులు. అయితే 2 నెలల పాటు పనులు బంద్. మరి ఆకలికి సెలవు ఉంటుందా? పల్లె జనం గుండెల్లో కొత్త గుబులు. బీవీజీ రామ్జీతో కూనరెళ్ళిపోతున్న గ్రామీణ వాతావరణం. కేంద్రానిదేమో ఫాయిదా, రాష్ట్ర ఖజానాకేమో గండం. అంగీకరిస్తే భారం, తిరస్కరిస్తే నష్టం. నాడు 10%, నేను 40%. 10% ఇప్పుడు 90% కేంద్రం ఇస్తుండే, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇప్పుడు 60% మేము ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మెలకబెట్టారు.
సగటున ఏటా 2,550 కోట్ల రూపాయల భారం రాష్ట్రాలపై ఉపాధి భారం వేసిన కేంద్రం. బీవీజీ రామ్జీతో పేదలకు కన్నీళ్ళేనా, కేంద్రం కొత్త రూల్స్పై ప్రజల్లో వ్యతిరేకత అని చెప్పేసి ఉపాధి హామీకి సంబంధించి కరువు పని దీంట్లో మెలకే పెట్టేసింది కేంద్రం. ప్లీజ్ మాపై ఆంక్షలు వద్దు, డిపాజిట్లను వెనక్కి తీసుకోవద్దు, తెలంగాణ సర్కార్కు ఎస్బీఐ రిక్వెస్ట్ చేసిందట. సార్ ఇక ఎస్బీఐ మొత్తం అంత ఆగమైపోతుంది సార్ మొత్తం, ఎందుకంటే దాని మీద నడుస్తుంది కథ అంతా, కాబట్టి మా నుంచి డిపాజిట్ తీసుకోవద్దని అడుగుతారట. ఎందుకంటే భూమి పంచాయతీ ఉంది లెక్క. సిఎస్తో ఎస్బీఐ బృందం అత్యవసర భేటీ, బ్యాంకు తీరుపై మండిపడ్డ సిఎస్, ఆంక్షల విషయంలో లభించని హామీ అంటే ఇంకేం తెలియలేదు. ఇంకా భువనగిరి సభ దద్దరిల్లాలి, అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించండి, సభకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టండి, టీఆర్పీ శ్రేణులకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశం. యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులతో కీలక భేటీ, హాజరైన 16 మండలాల అధ్యక్షులు బూడిద భిక్షమేగౌడ్ను కలిసి సభకు రావాలని ఆహ్వానించిన మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులని, బీసీ సంఘాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలని అందరినీ కలుపుకొని అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సభ సక్సెస్ కావాలంటే, అంటే విషయం ఏంటంటే సభ సక్సెస్ కావడం కాదు, ఇక్కడ ప్రజలు సక్సెస్ కావాలి, బీసీలు సక్సెస్ కావాలి, బిగ్ క్లాస్ సక్సెస్ కావాలి. ఆ ఉద్దేశంతో నడుస్తూ ఉంది. ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. రాజ్యాధికార సమరభేరి సభకు ముమ్మర ఏర్పాట్లు, సభాస్థలిని పరిశీలించిన టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, అన్ని పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి, మౌలిక సదుపాయాలు, పార్కింగ్, భద్రతపై పార్టీ నాయకులతో సమీక్ష, సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించిండు వట్టే జానయ్య యాదవ్. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ అగ్రవర్ణాల గుండెల్లో దద్దరిల్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి జిల్లా నాయకులతో మల్లన్న భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ జూలై 5వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు దిశానిర్దేశం చేసిండు. ముఖ్యంగా సభ ఏర్పాట్ల నిర్వహణ, సభ జన సమీకరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. సభను విజయవంతం చేయడం ప్రతి నాయకుడి బాధ్యతగా భావించి కృషి చేయాలని సూచించారు. సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా నియమితులైన మండలాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెల్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న కుమారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నరసయ్య గౌడ్, ఇక జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత, జిల్లా నాయకులు బికు నాయక్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు రమేష్, భువనగిరి మండల అధ్యక్షుడు బాలస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షుడు మహేందర్, వలిగొండ మండల అధ్యక్షుడు నరసింహ, రామన్నపేట మండల అధ్యక్షుడు ఉపేందర్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు యాదగిరి, పోచంపల్లి మండల అధ్యక్షుడు ఉమాశంకర్, రాజపేట మండల అధ్యక్షుడు నరసింహ, ఆలేరు మండల అధ్యక్షుడు చింతపండు వెంకటేశం, మూటకొండూరు మండల అధ్యక్షుడు స్వామి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బుచ్చయ్య, మోత్కూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, గుండాల మండల అధ్యక్షుడు రమేష్, బొమ్మల రామారం మండల అధ్యక్షుడు బూడిద శ్రీనాథ్ గౌడ్, అడ్డగూడూరు మండల అధ్యక్షుడు డప్పు యాదగిరి, తురుకపల్లి మండల అధ్యక్షుడు కృష్ణ, వీరందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద కార్యక్రమం అంటే ఇక్కడ సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భువనగిరి దడ పట్టుకుంది అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తా ఉంది. మళ్ళా నేను కేసీఆర్ అంత మంచోడిని కాదంటుండు. మరి మంచోని ఎవరు ఉన్నారే రామన్న? నువ్వే చెప్పుకుంటున్నావు. వచ్చే 5 ఏళ్ళు సినిమా చూపిస్తా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు, ఎక్కడ దాక్కున్న 7 సముద్రాలు దాటైనా వెతికి పట్టుకొస్తా, చిట్టినాయుడికి అతని బృందానికి సినిమా చూపించే బాధ్యత నాది, ఢిల్లీకి సంచులు మోయడం తప్ప తెలంగాణకు తెచ్చిందేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. ఇక భువనగిరి దడ, రెడ్లు వెలమల్లో మొదలైన టెన్షన్, రాజ్యాధికార సభపై బెంగ, బీసీ సమాజాన్ని ఏకం చేస్తున్న తీన్మార్ మల్లన్న, జేఏసీ పాత్ర పోషిస్తున్న టీఆర్పీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది ఒక రకంగా.
కుల సంఘాలని, తర్వాత ప్రజా సంఘాలని, పార్టీలను అందరినీ కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న వైనం. గతంలో కులాల వారీగానే సభలు, అందుకే భయపడని అగ్రవర్ణాలు. కానీ ఇప్పుడు సబ్బండ బీసీ కులాల సభ జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట. రెడ్లు వెలమలకు భువనగిరి గుబులు పట్టుకుంది. ఇక సబ్బండ బీసీ సమాజం ఏకమై రాజ్యాధికార సభ పెట్టుకుంటుండడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సభ తర్వాత ఎక్కడ తమ వర్గాల అధికార పీఠాలకు బీటలు వారుతాయోనని బెంగవారిని వెంటాడుతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలోచన విధానం, టీఆర్పీ దూకుడు, బీసీ సమాజం మద్దతు ఈ రెండు వర్గాలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లన్న వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన బీసీ సమాజాన్ని చైతన్యం చేసి బీసీ రాజ్యాధికార స్థాపన కొరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో బీసీ సమాజాన్ని ఆలోచింపజేయడంలో మల్లన్న సక్సెస్ అవుతున్నారు. ఇందుకోసం టీఆర్పీ చీఫ్ అంబేద్కర్ సూచించిన సూత్రాలను ఎజెండాగా తీసుకొని ముందుకు కదులుతున్నారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే ఫార్ములాను మల్లన్న అక్షరాల ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లన్న బీసీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే రిపోర్టును లైవ్లో చించేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించారు. సబ్బండ బీసీ కులాల వారి జనాభా దామాష ప్రకారం రాజకీయంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా రెడ్లు వెలమలు ఏ రకంగా కుట్ర చేశారో వివరించారు. గతేడాది సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి రెడ్డి వెలమ ఆధిపత్య కులాలకు బీసీ సమాజం తరఫున మల్లన్న అసలైన సవాల్ విసిరారు. ఇక ఇప్పుడు జూలై 5వ తేదీన భువనగిరి వేదికగా లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం ఆధిపత్య కులాల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ తరఫున బహిరంగ సభ పెడితే లైట్ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇది మొత్తం కూడా గుబులు పుట్టిస్తూ ఉంది. ఏది? భువనగిరి సభ. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు ఏమై ఓకే, రిజిస్టర్ వచ్చేసిందిగా. రైట్, నయమే. ఇంకా ఈ కరెంటు పోతుంది వస్తుంది, దీంతో ఇబ్బంది అయిపోతుంది. రైట్, ఏమే రీఫ్రెష్ కొట్టాలా? రీఫ్రెష్ కొడితే ఇది పోతుంది. మెట్రో విస్తరణకు సహకరించండి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి 2.5 గంటల పైగా భేటీ అయ్యారట. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడిన వైష్ణవ్ ఇవాళ కట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మాట్లాడతారట. బ్రిటన్లో 10 ఏళ్లలో 6వ ప్రధాని అవుట్. ఇక పిఎం పదవికి స్టార్మర్ రాజీనామా చేసిండు. రేసులో ఎండి బర్న్హామ్ ఉండంట. ఈయన పోతుండే, ఈయన వచ్చే అవకాశం ఉందంట. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి. కార్గో, ఎంఆర్ఓ వసతులు కల్పించండి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవరుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లక్నవూలో ఘోరం, 15 మంది సజీవ దహనం. అగ్నికీలల్లో వాణిజ్య భవనం అంట. అందులో యానిమేషన్ కేంద్రం, పెట్ క్లినిక్ ఉందంట. భయాందోళనలో ప్రాణభయంతో కిందికి దూకిన విద్యార్థులు. దుర్ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం వ్యక్తం చేసిండ్రు. ఇక 30న రైతు ఆశీర్వాద సభ పెడతారట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అంగన్వాడీల్లో కొలువుల జాతర. అంగన్వాడీలలో ఇది జాబ్లు వేస్తారట. 15,000కు పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయంట. ఇందులో అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలు కూడా ఉంటారు. నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు ఉన్నాయట. టీచర్లు 3,100, సహాయకులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. ఇది ఆడవాళ్ళకు ఉంటుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఆయా జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్నగర్ జిల్లాలోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ ప్రకటన జారీ చేసిండ్రు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయట. కొత్తగా ఇంటర్వ్యూ విధానం పెడతారట. ఈసారి ఇంటర్వ్యూ పెడితే ఏమవుతుంది, ఇక పంపించేస్తారు పలానోళ్ళండి కావాలంటే. వాళ్ళు ఎవరు అనుకుంటారు, ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఇంటర్వ్యూ పెడితే గ్యారంటీగా ఇదంతా నడుస్తుంది కథ. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను పెట్టినట. అసలు సహాయకులకు 10వ తరగతి ఉండే, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టినట. ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నెంబర్ 4 మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6 జారీ చేసింది. ఈ ప్రకారం మల్టీ జోన్ 1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇక మల్టీ జోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయట. సుదీర్ఘ అధ్యయనం అనంతరం వాస్తవంగా పోస్టుల భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కార్ నిర్ణయించింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒకే నిర్ణయానికి వచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీ టీచర్లు పడతాయి, ఇక టీచర్లు, ఆయాలు. తృణమూల్ చీఫ్గా మమత తొలగింపు, చైర్పర్సన్గా ఎమ్మెల్యే అరూప్ రాయ్, జాతీయ వర్కింగ్ కమిటీ ఏర్పాటు ప్రతిపక్ష నేత రితబ్రత వెల్లడి. మళ్లీ బిల్లు సిద్ధం. ఈసారి 133 రాజ్యాంగ సవరణ బిల్లుగా సభలోకి. మహిళా చట్టం అమలు కోసం మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ అంట. 2 చోట్ల ఎన్యూమరేషన్ పత్రాలు చింపివేత. పత్రాలు నింపితే చేటేనంట. అంటే ఏమైతే ఇప్పుడు ఇక్కడ ఓటు నమోదు చేసుకోమంటే ఒకసారి సిటీలో వేసుకుంటాడు, ఇంకోటి ఊర్లో వేసుకుంటాడు. అట్లయితే దెబ్బ పడతాడంట. మరి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు ఉంటే నోటీసులు ఇస్తారట. ఆపరేషన్ టైగర్ పూర్తి. షిందే శివసేనలో చేరిండ్రు 6 ఉద్ధవ్ ఎంపీలు. ఉద్ధవ్ సేన శివసేన పార్టీని ఖతం చేసేసిండ్రు ఓ రకంగా. ఎందుకంటే 9 మంది ఉండే, 9 మంది 6 మంది ఈయన తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్కగా. 2/3 వంతు ఖతం. ఇక లక్నోలో ఘోరం, 15 మంది సజీవ దహనం. పేదల నిజమైన గుండె ధైర్యం బసవతారకం ఆసుపత్రి. లాభాపేక్ష లేని సంస్థలో ఆదర్శం. అన్స్టాపబుల్గా ముందుకు తీసుకెళ్తున్న బాలకృష్ణ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు. హాజరైన వెంకయ్యనాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఏమైందంటే అసలు యాక్చువల్గా గతంలో ఎన్టీఆర్ ఆయన సతీమణి బసవతారకం ఆమెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత రకరకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. అసలు దేశంలో వైద్యం దొరకకపోతే విదేశాలకు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే విదేశాల్లో చేయించుకోవాలంటే మరి కొంతవరకు అంతో ఇంతో డబ్బున్న వాళ్ళంటే చేయించుకోగలుగుతారు, లేకపోతే ఇంకా కష్టమవుతుంది. మరి పేదవాళ్ళకి ఎట్లా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇక్కడే మనం కూడా అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్యం అందించాలి, అది కొంత సేవా దృక్పథంతో కొంత ఫీజుతోటి అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట. అప్పుడు ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ని ఏర్పాటు చేసిండు. అయితే ఆయన భార్య అయినటువంటి బసవతారకం ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె పేరుతోటి హాస్పిటల్ ఏర్పాటు చేసిండు. దాంతో కొంతవరకు సేవా కార్యక్రమాలు నడుస్తుంది, కొంతవరకు కమర్షియల్ ఉంటుంది, కొంతవరకు సేవలు ఉంటాయి. 2 రకాలు నడుస్తుంది అక్కడ. కాబట్టి ఇది ఒక రకంగా మంచిది అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎంఎన్జీ హాస్పిటల్ అని ఉంటుంది, ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. అది పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్. చాలామందికి ఆ విషయం తెలియదు. బసవతారకంలో ఇంకా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్లో కాకపోతే కూడా మళ్ళీ అడిగి తీసుకొస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ కాకపోతే అంటే కొంతవరకు నిర్లక్ష్యం అటువంటివి ఉంటాయంట. కానీ నడుస్తుంది. బసవతారకం హాస్పిటల్ గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ ముగింపు కార్యక్రమాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, వెంకయ్యనాయుడు, దామోదర్ రాజనరసింహ, అనుప్రియ పటేల్. చిత్రంలో సత్యకుమార్ యాదవ్,
ఇక పెమ్మసాని చంద్రశేఖర్, డాక్టర్ రాఘవరాజు, పోలవరపు, ఇక నారా బ్రాహ్మిణి, శ్రీభరతులందరూ కూడా ఉన్నారు. వడ్లనే కొనలేని సీఎం భరాసాను గెలవనివ్వడట. సీఎం రేవంత్ను ఓడించి అధికారంలోకి వస్తామని చెప్పేసి అచ్చంపేటల హరీష్ రావు అంటున్నాడు. మృత్యువై దూసుకొచ్చిన బొగ్గులారి, భూపాలపల్లి డిటిఓ మద్దోజు వెంకన్న దుర్మరణం. ఇక సీఎం దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశించారు. మరి కొట్టాలని కొట్టేసిండా లేకపోతే ఏమైందనేది తెలియదు. పాపం మొత్తం అక్కడికక్కడే చనిపోయింట పాపం. ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు జరిగింది. 12 మంది భారతీయుల మృతి, మరో పాకిస్తానీ కూడా చనిపోయినట. 66 మందికి గాయాలైనవి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మెత్తబడ్డ ఎస్బీఐ, మెత్తబడాలి లేకపోతే మరి కష్టమవుతుంది. అన్నీ తీసుకోవద్దు అంటుండు. మరి తీస్తారా లేదా చూడాలి. మరి ఇంకా ఎక్కడ ఎస్బీఐలో ఉన్నటువంటి డబ్బులన్నీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా వేరే బ్యాంకు మారుస్తానంటుండు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వచ్చిన బ్యాంకు సిఎస్తో సీజీఎం ప్రతినిధి బృందం భేటీ. రాయదుర్గం భూమిపై గడువు కావాలి, కోర్టు వాయిదా దాకా ఏం నిర్ణయం తీసుకోలేం, లీడ్ బ్యాంకు హోదా తొలగించొద్దని విజ్ఞప్తి. ప్రభుత్వం ఆగ్రహంగా ఉందన్న సిఎస్ రామకృష్ణారావు. భేటీ కాగానే హుటాహుటిన ఢిల్లీకు సిఎస్ వెళ్ళిపోయినట. సంప్రదింపుల వివరాలను సీఎంకు నివేదించే అవకాశం ఉంది. కలిసి కదిలారు కిషన్ రెడ్డితో వెళ్లి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రుణంపై చర్చించేందుకు అపాయింట్మెంట్ తీసుకున్న కిషన్ రెడ్డి 2 గంటల పాటు సాగిన సమావేశం. కష్టపడి జపాన్ రుణం సాధించామన్న సీఎం. కేంద్ర సంస్థ రుణ బదిలీ ఆపేసిందని వెల్లడి. చర్చలు సానుకూలమన్న సీఎం రేవంత్. ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ. ఇవాళ భేటీకి కూడా ఇద్దరూ కలిసి హాజరవుతారట. రుణం 2వ దశ పైన స్పష్టతకు అవకాశం ఉంది. చూసారు కదా, తిట్టుకుంటారంటే కలిసి కూడా కూర్చుంటారు. రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారు. మనమే అంగీలు దింపుకొని ఆగమాగం అవుతారు చాలామంది చిన్న కార్యకర్తలు. 1900 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, అందులో 1500 ఎకరాలు ఎయిర్ ఫోర్స్కు, 400 ఎకరాలు పౌర విమానయాన సేవలకు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. ఎయిర్పోర్ట్లో అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి. రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి, ఎందుకంటే యూరియా సరిపోతుంది మన దగ్గర. 2 మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గోయల్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యిందట. పాలమూరులో బ్రహ్మోస్, దేవరకద్ర నియోజకవర్గంలో 416 ఎకరాల్లో క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట. శంషాబాద్ విమానాశ్రయానికి 100 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు హైవేకి దగ్గరలో ఏర్పాటు. ఒక దఫా సర్వే పూర్తయింది. భూసేకరణకు గత ఏడాది అక్టోబర్ 24న సర్కారు మెమో. 500 కోట్ల రూపాయల పెట్టుబడి, 2000 మందికి ఉపాధి. ఇక లక్నోలో 380 కోట్ల రూపాయలతోటి మొదటి యూనిట్ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ పాలమూరు జిల్లాకు దేవరకద్ర నియోజకవర్గంలో వస్తూ ఉంది బ్రహ్మోస్. బ్రిటన్ ప్రధాని పదవికి ఇక స్టార్మర్ రాజీనామా చేసిండు. సొంత పార్టీ ఎంపీలు తిరుగుబాటుతో గద్దె దిగిన కీర్ స్టార్మర్. పార్టీ నాయకత్వానికి గుడ్ బై. 2 ఏళ్లకే కుప్పగూలిన సర్కార్. బ్రిటన్ రాజకీయాలను కుదిపేసిన ఎఫ్స్టీన్ ఫైల్స్ కుంభకోణం. ఎఫ్స్టీన్ ప్రధాన రేసులోకి అండి బర్మ్హామ్ ఉండంట. ఇక ఒకే ఇంట్లో 4 మృతి, కులిన స్థితిలో మృతదేహాలంట. వీరిది హత్యన ఆత్మహత్యన తెలియని పరిస్థితి. నల్గొండల మృతులలో ఇంటి యజమాని, ఆయన భార్య, కుమార్తె ఉన్నారంట. 4వ మృతదేహం కొడుకు ముజామిల్ది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక చనిపోయిన వాళ్ళు వీళ్ళంట. సుల్తాన్, హసీనా, అప్సరా. తర్వాత ఇంకో 4వ మృతదేహం అంట ముజామిల్ది. నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఘటన. ఖతార్ గ్యాస్ కేంద్రంలో పేలుడు, 12 మంది భారతీయులు చనిపోయారు, 66 మంది గాయాలని, 18 మంది గల్లంతయ్యారు. టెక్నికల్ ప్రొఫెషనల్ పోస్టుల్లో స్థానికతకు 7వ తరగతి ప్రామాణికం కాదు. మరి ఏం తరగతి కావాలి? ఈ నిబంధన ప్రతి పోస్టుకు బెంచ్ మార్కు కాదు. దానిని అన్నింటికీ అప్లై చేయలేం. సంబంధిత అర్హత కోర్సు ఎక్కడ చదివారో అక్కడే స్థానికులు. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని టీజీపీఎస్సీ సంకుచితంగా అర్థం చేసుకుని అసందర్భంగా అమలు చేస్తోంది. ఉన్నత విద్య తెలంగాణలోనే చదివిన, పాఠశాల విద్య చదవలేదని
నాన్ లోకల్ అంటే ఎలా అని చెప్పేసి అంటారు. మరి నాన్ లోకల్ కాకపోతే ఏమవుతారు? ఉన్నత విద్య చదువుతారా? చిన్నప్పటి నుంచి చదవాలి, 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉంటుంది లెక్క. అది ఇలా లోకల్గా నిర్ణయిస్తారు. లాస్ట్కి వచ్చి డిగ్రీ చదివితే, లాస్ట్కి వచ్చి ఇంటర్మీడియట్ చదివితే అవుతారా ఇక్కడ? మరి ఏం చెప్తారో ఏమో అర్థం కాదు కొంతమంది. హర్మోజ్ సమాచారం ఇచ్చి పుచ్చుకుందాం. లెబనాన్లో పోరు ఆపేందుకు ఘర్షణ నివారణ సెల్ అంట. స్విట్జర్లాండ్ చర్చల్లో అమెరికా, ఇరాన్ అంగీకారం. ఆదివారం హర్మోజును దాటిన 12 నౌకలు. ఇక ఎరువులతో భారత్కు వస్తున్న 4 నౌకలు. మరింత దిగి వచ్చిన ముడిచమురు ధరలు. వాట్సాప్ సీఈఓగా కునాల్ షా. భారతీయ పారిశ్రామికవేత్తలకు బాధ్యతలు. ఇక క్రెడ్ విజయాలతోనే కునాల్ను నియమించామన్న మెటా సీఈఓ జూకన్బర్గ్ అట. ఇక క్రెడ్లో 20% వాటా కొననున్న మెటానంట. 28 దాకా భారీ వర్షాలు ఉంటాయంటే రాష్ట్రమంతా విస్తరించిన ఋతుపవనాలు జర సలసలగా అయింది నిన్న నైట్ నుంచి. తృణమూల్ చీఫ్గా మమత తొలగింపు. పార్టీ నుంచి అభిషేక్ బెనర్జీ సస్పెన్షన్. కొత్త చైర్పర్సన్గా అరూప్ రాయ్. ఇక టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. సంధ్య థియేటర్ కేసులో కోర్టుకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరైనట. ఎట్టి పరిస్థితులు రావాలని కోర్టు చెప్తే లేదు నాకు ముంబైలో షూటింగ్ ఉంది, అందుకని నేను రాలేకపోతున్నా, కాబట్టి వర్చువల్గా అంటే ఆన్లైన్లో హాజరైనట. షూటింగ్ కారణంగా ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడి. తదుపరి విచారణ 6కు వాయిదా పడ్డది. మరి ఆ రోజున వస్తుందో రాలా తెలియదు. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది ఆహుతి. మృతుల్లో 13 మంది యానిమేషన్ చదివే విద్యార్థులు ఉన్నారట పాపం. 1000 మంది ఉద్యోగులు పోయే 50 రోబోలు వచ్చాయి. మనుషుల స్థానంలో మనుషులు నియమించి అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ అంట అన్యాయం అంటూ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 1000 మంది పనిచేసేది అక్కడ 50 రోబోలు పెట్టేస్తే అవన్నీ చేసేస్తున్నాయంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. కోచింగ్ సెంటర్లో మంటలు, 15 మంది విద్యార్థులు దుర్మరణం. యూపీలోని లక్నోలో ఘటన దారుణం. ఇక ఉద్ధవ్ శివసేనలో మరో చీలిక. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన 6 రెబల్ ఎంపీలు. ఏక్నాథ్ షిండే ఏమైంది, అప్పుడు శివసేన పార్టీ ఉంటే శివసేన పార్టీలో చీలిక తీసుకొచ్చిండు ఏక్నాథ్ షిండే. ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొని పోయి ప్రత్యేక కుంపటి పెట్టిండు. లాస్ట్కి వస్తే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉంటే ఉద్ధవ్ ఠాక్రేని దించేసి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. అయితే అసలు యాక్చువల్గా అసలు శివసేన పార్టీ ఎవరిది అంటే లాస్ట్కి వస్తే షిండేది అసలు శివసేన పార్టీ అయిపోయింది. అసలు బాల్ ఠాక్రే అంటే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ నాన్న స్థాపిస్తే షిండే దాన్ని ఆక్రమించేసిండు. ఆ తర్వాత ఇప్పుడు శివసేనలో గెలిచినటువంటి ఎంపీలను కూడా 6 మంది ఎంపీలని తీసుకొని పోయినట. దీంతో ఇప్పుడున్నటువంటి శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే 6 వెళ్ళిపోయారు కాబట్టి, 9 మందిలో 6 వెళ్ళిపోయారు కాబట్టి అది ఇక దానికి పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన 6 రెబల్ ఎంపీలు. ఎమ్మెల్యేలు తిరుగుబావుట. ఉద్ధవ్ భేటీకి 4 దుమ్మా కొట్టిరట. బొగ్గు మాఫియా దురాగతం చూసినావా? యాక్చువల్గా నేను అనేది అంటున్నాను నేను. ఎందుకంటే అది కావాలని కొట్టేసిందా లేకపోతే అనుకోకుండా తప్పిదారు వచ్చిందా అంటే కావాలని కొట్టేసింది. అది డీటీఓను కబలించిన టిప్పర్. బొగ్గు మాఫియా పేటరేగిపోయింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి డీటీఓని టిప్పర్ మింగేసింది. ఆగకుండా దూసుకొచ్చి ఢీకొట్టింది. సిబ్బంది తేరుకునేలోగా వెనుక చక్రాల కింద పడి డీటీఓ వెంకన్న నుజ్జునుజ్జయ్యారు కనిపించారు. భూపాలపల్లి జిల్లా గణపురం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇసుక మాఫియా అరాచకం. అంబులెన్స్కు దారి లేక ఆగిన ఊపిరి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మనుగురు 7 బయ్యారం అంట. ఆర్డీఎస్కు ఎసరు. కర్ణాటక ప్రాజెక్టుకు గుట్టుగా రేవంత్ సర్కార్ ఎన్ఓసి ఇస్తుందట. తుంగభద్రపై వరుస ప్రాజెక్టులు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం రాజోలి బండకు ఎగువన దిగువన 2 రోడ్డు బరాదుల నిర్మాణం జరుగుతుందంట. దానికి ఓకే చెప్తారని చెప్పేసి ఇట్లా. మెట్రో వైఫల్యం మీదే. రేవంత్ను కడిగి పారేసిన కేంద్రం. మెట్రోపై మీకు చిత్తశుద్ధి లేదు, అందుకే అసహన వ్యాఖ్యలు. ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ఫార్ములా ఇచ్చిన వినలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నడుచుకున్నట్టుగా ఒక వార్త వేసింది. కాకపోతే ఇద్దరు వెళ్ళి మాట్లాడారు, అయిపోయింది, సెట్ అయిపోయింది లెక్క. గురుకుల టెండర్లపై చర్చకు రెడీనా?
అక్రమాలు నిజం నిరూపించేందుకు సిద్ధం. గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టడంలోని మతలబేంది? మంత్రులకు అవగాహన లేమి, సీఎం కనుసన్నల్లోనే వ్యవహారం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నాడు. ఎందుకంటే గతంలో ఈయన ఆ మంత్రి పనిచేసాడు. కార్మికులంతా రగిలిపోతున్నారు, ఎన్నికలు వద్దు, మొదట విలీనం చేయండి. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ బహిరంగ లేఖ రాసిందట. నిజంగా ఫస్ట్ విలీనం చేయాలి. మరి ఢిల్లీకి ఇచ్చుడే తప్ప తెచ్చుడేంది అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. పైకి సంచులు మోసుడే తప్ప రాష్ట్రానికి పైసా లేని తేని రేవంత్ అని చెప్పేసి ఆరోపిస్తున్నాడు కేటీఆర్. హనుమకొండ జిల్లా దామెరలో నిర్వహించిన పరకాల నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఫోక్సో నిందితుడికి సర్కార్ సాగిల, భగీరథ బెయిల్ వెనుక సీఎం హస్తం ఉందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు. బాధితురాలికి ఆర్డర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు? సంగప్పను బండిని విచారించారెందుకు? భగీరథ నేర చరిత్రను పీపీ కోర్టుకు ఎందుకు చెప్పలే అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికారిక బరితెగింపు, నకిలీ నివేదిక, తప్పుడు ఉత్తర్వులతో అక్రమార్కులకు అంటగాగిన అధికారులు. ఇక రావల్కోట్ గోల్మాల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఓటీపీ రాదు, రసీదు లేదు. మిల్లులకు తరలించినటువంటి ధాన్యానికి లెక్కపత్రం లేదంట. కాంటా వేసిన వడ్లు మొత్తం కూడా కాటగలిసినాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారట రైతులు. లోడ్ ఎత్తిన 15 రోజులకు రైతులకు అందని ట్రక్ షీటు. ఇక్కడ సివిల్ సప్లైస్ అధికారులు రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం. యూరియా కోసం రైతు ఆత్మహత్య యత్నం చేసిరట. కార్మికులంతా రగిలిపోతున్నారు, ఎన్నికల వద్దు, మొదట విలీనం చేయాలని చెప్పేసి అడుగుతున్నట. ఎక్కడ? ఆర్టీసీలా. నిజానికి కూడా ఆర్టీసీకి సంబంధించి మొట్టమొదటగా విలీనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ విలీనం ఇప్పుడే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని మొత్తం కూడా మంచి చేద్దాం అనుకుంటే ఆ డేట్ని, అపాయింట్మెంట్ డేట్ని ఒకటి ప్రకటిస్తే, ఆ డేట్ని ప్రకటిస్తే వాళ్ళు కూడా కొంతవరకు సెట్ అయిపోతారు. వాళ్ళకు కూడా కొంతవరకు ఆందోళన ఉండదు. అది ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తే మంచిగా ఉంటుంది అనేటువంటిది కార్మికులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు మంచి జరగాలంటే 100% వాళ్ళు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా కోరుకుంటారు. ఆ తర్వాతనే ఎన్నికలు.